హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఈరోజు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సంబంధించి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. రసాయన పరిశ్రమలు ఏ జిల్లాలో ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నవి? ఆన్సర్ రంగారెడ్డి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే రసాయన పరిశ్రమలు కనుక చూసినట్లయితే రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ ఎవరు? ఆన్సర్ రసమయి బాలకిషన్. ఎవరండి? రసమయి బాలకిషన్. అంటే తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ గారు ఎవరంటే రసమయి బాలకిషన్ గారు తెలంగాణ సాంస్కృతిక సారథికి చైర్మన్గా వ్యవహరించారు. నెక్స్ట్ క్వశ్చన్, టిఎస్ఐ పాస్ బిల్లును శాసనసభ ఎప్పుడు ఏకగ్రీవంగా ఆమోదించింది? ఆన్సర్ నవంబర్ 27. అయితే ఇక్కడ టిఎస్ఐ పాస్ బిల్లును శాసనసభ ఎప్పుడు ఏకగ్రీవంగా ఆమోదించింది అని అంటే నవంబర్ 27 రోజున శాసనసభ ఏకగ్రీవంగా టిఎస్ఐ పాస్ బిల్లును ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, దేశవ్యాప్తంగా 2500 వరకు బల్క్ డ్రగ్ పరిశ్రమలుగా హైదరాబాద్లో ఎంతవరకు ఉన్నాయి? ఆన్సర్ 500. అంటే దేశవ్యాప్తంగా కనుక చూసినట్లయితే 2500 వరకు బల్క్ డ్రగ్ పరిశ్రమలుగా హైదరాబాద్లో ఎంతవరకు ఉన్నాయంటే 500 వరకు ఉన్నాయిగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సాక్షర పథకంలో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన మండలం? ఆన్సర్ గజ్వేల్ మెదక్, సూర్యాపేట నల్గొండ, సిరిసిల్ల కరీంనగర్. అంటే సాక్షర పథకంలో భాగంగా ఉన్నటువంటి పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైనటువంటి మండలాలు ఏంటి అంటే గజ్వేల్ మెదక్, సూర్యాపేట నల్గొండ, సిరిసిల్ల కరీంనగర్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో ఎక్కడ మెగా ఫుడ్ పార్కుని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే రాష్ట్రంలో కనుక చూసినట్లయితే మెగా ఫుడ్ పార్కును ఏర్పాటు చేయాల్సినది ఎక్కడెక్కడ అనంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఖమ్మం, మహబూబ్ నగర్. అంటే ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో కనుక చూసినట్లయితే మెగా ఫుడ్ పార్కుని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడమైనది. నెక్స్ట్ క్వశ్చన్, 2014 సంవత్సరం గాను కొమురం భీం జాతీయ పురస్కారాన్ని అందుకున్న గీత రచయిత ఎవరు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే 2014 సంవత్సరానికి గాను కొమురం భీం జాతీయ పురస్కారాన్ని అందుకున్నటువంటి గీత రచయిత ఎవరు అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సుద్దాల అశోక్ తేజ. అంటే సుద్దాల అశోక్ తేజ గారు 2014 సంవత్సరంలో కొమురం భీం జాతీయ పురస్కారాన్ని అందుకున్నటువంటి గీత రచయిత అని చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రాష్ట్రంలో సుమారు 200 ఏళ్ల నాటి అంటే ఇక్కడ 1840-70 ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందినటువంటి నాణాలు 2000పై చిలుకు వెండి నాణాలు ఎక్కడ లభ్యమయ్యాయి? అంటే రాష్ట్రంలో కనుక చూసినట్లయితే సుమారు 200 ఏళ్ల నాటి ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందినటువంటి నాణాలు 2000కు పైగా చిలుకు వెండి నాణాలు ఎక్కడ లభ్యమయ్యాయి అంటే ఆన్సర్ వచ్చేసి మహబూబ్ నగర్. ఎక్కడండి? మహబూబ్ నగర్ జిల్లాలో లభ్యం కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ స్థాయిలో క్రీడలలో రాణించడానికి ప్రభుత్వం అందించే ప్రోత్సాహ విషయంలో సైర నది ఏది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే అంతర్జాతీయ స్థాయిలో జరిగేటటువంటి క్రీడలలో రాణించడానికి ప్రభుత్వం అందించే ప్రోత్సాహ విషయంలో సైరా నది ఏది అని అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి స్వర్ణం సాధించిన వారికి కనుక చూసినట్లయితే 50 లక్షల నగదు ప్రోత్సాహకం రజతం. ఏంటండి? స్వర్ణం సాధించినటువంటి వారికి 50 లక్షల నగదు మరియు ప్రోత్సాహం మరియు రజతం ఇక్కడ వీరికి
అందించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే తెలంగాణ అంటే ఇక్కడ తెలంగాణ ఓ అత్యల్ప జనాభా గల జిల్లా ఏది? అంటే తెలంగాణలో కనుక చూసినట్లయితే అత్యల్ప జనాభా గల జిల్లా ఏది అని అంటే ఇక్కడ నిజామాబాద్ అని చెప్పవచ్చును. నెక్స్ట్ రాష్ట్రంలో నెహ్రూ జంతు ప్రదర్శనశాల ఎక్కడ ఉంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే నెహ్రూ జంతు ప్రదర్శనశాల కనుక చూసినట్లయితే హైదరాబాద్లో కలదు. అంటే ఇక్కడ నెహ్రూ జంతు ప్రదర్శనశాల అండి, ఇది రాష్ట్రంలో గల హైదరాబాద్లో కలదు. నెక్స్ట్ అత్యల్ప జనాభా గల జిల్లా ఏది అని అంటే మన తెలంగాణలో నిజామాబాద్ అని చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల ఎక్కువగా గల జిల్లా ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే నీటిపారుదల ఎక్కువగా గల జిల్లా ఏది అని అంటే ఇక్కడ ఖమ్మం. అంటే ఆన్సర్ వచ్చేసి ఖమ్మం అండి. ఖమ్మంలో కనుక చూసినట్లయితే నీటిపారుదల ఎక్కువగా ఉంటుంది. ఏంటంటే ఎక్కడండి? మన తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసినట్లయితే ఖమ్మం జిల్లాలో నీటిపారుదల ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో రైతులు అధికంగా ఉన్న జిల్లా ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే రైతులు అధికంగా ఉన్నటువంటి జిల్లా ఏది అని అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మెదక్. ఏంటండి? మెదక్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రం గుండా వెళ్ళే జాతీయ రహదారుల సంఖ్య ఎంత? ఆన్సర్ 16. నెక్స్ట్ అంటే జాతీయ రహదారుల సంఖ్య ఎంత అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి 16. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో అతి చిన్న జాతీయ రహదారి ఏది? ఆన్సర్ NH5. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే అతి చిన్న జాతీయ రహదారి ఏది అని అంటే ఇక్కడ NH5 అనేది మన తెలంగాణ రాష్ట్రంలో అతి చిన్న రహదారిగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో జనసాంద్రత 2వ స్థానంలో గల జిల్లా? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసినట్లయితే జనసాంద్రత 2వ స్థానంలో గల జిల్లా ఏది అని అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రంగారెడ్డి. ఏంటిదండి? రంగారెడ్డి. అంటే రంగారెడ్డి కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో జనసాంద్రతలో 2వ స్థానంలో ఉన్నదని చెప్పడమైంది. నెక్స్ట్, భీముని జలపాతం గల జిల్లా ఏది? ఆన్సర్ వరంగల్. నెక్స్ట్, వరంగల్ నగరాన్ని నిర్మించింది ఎవరు? ఆన్సర్ కాకతీయ ప్రోలరాజు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే వరంగల్ నగరాన్ని నిర్మించినటువంటి వారు కాకతీయ ప్రోలరాజు అని ఇక్కడ చెప్పడమైంది. నెక్స్ట్, తెలంగాణలో గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే గ్రామజ్యోతి కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే తెలంగాణలో కనుక చూసినట్లయితే గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే గ్రామజ్యోతి కార్యక్రమం అనేది 2015 ఆగస్టు 17వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఏ సంవత్సరం అండి? 2015 ఆగస్టు 17. నెక్స్ట్ కనుక చూసినట్లయితే తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రక్షిత ప్రాంతాల సంఖ్య? ఆన్సర్ 12. నెక్స్ట్, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వేను ఎప్పుడు నిర్వహించింది? అంటే ఆన్సర్ వచ్చేసి మార్చ్ 12, 2015. అంటే మార్చ్ 12, 2015లో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2014-15 ఆర్థిక సంవత్సరంలో గిరిజన సంక్షేమ విద్యా సంస్థలకు తెలంగాణ ప్రభుత్వము కేటాయించినది? అయితే ఆన్సర్ వచ్చేసి 200 కోట్లు. నెక్స్ట్, తెలంగాణ 2015-16 బడ్జెట్ హరితహారం కార్యక్రమానికి కేటాయించిన నిధుల మొత్తం ఎంత? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే 2015-16 సంవత్సరంలో కనుక చూసినట్లయితే ఆ సంవత్సరంలో బడ్జెట్ కనుక చూసినట్లయితే హరితహారం కార్యక్రమానికి కేటాయించినటువంటి నిధుల మొత్తం ఎంత అంటే 325 కోట్లు.
అంటే 325 కోట్ల మొత్తాన్ని మన తెలంగాణ ప్రభుత్వం 2015-16 సంవత్సరంలో బడ్జెట్ పరంగా చూసినట్లయితే హరితహారం కార్యక్రమానికి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు ప్రారంభించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఇక్కడ మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రం మన ముఖ్యమంత్రి గారు కనుక చూసినట్లయితే కేసీఆర్ గారు మార్చి 12, 2015లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నాగోబా జాతరను ఎక్కడ నిర్వహిస్తారు? ఆన్సర్ కేస్లాపూర్. అంటే ఇక్కడ నాగోబా జాతరను కనుక చూసినట్లయితే కేస్లాపూర్లో నిర్వహిస్తారు. నెక్స్ట్ తెలంగాణ సాహిత్య చరిత్రకు ఆద్యుడు ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మన తెలంగాణ సాహిత్య చరిత్రకు ఆద్యుడు కనుక చూసినట్లయితే పాల్కూరికి సోమన. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో తెలంగాణ రాష్ట్ర పండుగ ఏది? ఆన్సర్ బతుకమ్మ. మనం బతుకమ్మ పండుగను మన తెలంగాణ రాష్ట్ర పండుగగా చెప్పడమైంది. నెక్స్ట్ బోనాల పండుగలో పూజించే దేవత ఎవరు? ఆన్సర్ మహంకాళి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే మన తెలంగాణ రాష్ట్ర పండుగ ఏది అని అంటే బతుకమ్మ. నెక్స్ట్ బోనాల పండుగలో పూజించేటువంటి దేవత ఎవరు అనంటే మహంకాళి. అంటే మనం మహంకాళి అమ్మవారిని బోనాల పండుగలో పూజించే దేవత అని చెప్పవచ్చును. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏది? ఆన్సర్ తంగేడు. నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల ఆత్మరక్షణ శిక్షణ పథకానికి కింది వానిలో ఏ పేరును నిర్ణయించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే విద్యార్థినుల యొక్క ఆత్మరక్షణ శిక్షణ పథకానికి కింది వానిలో ఏ పేరు నిర్ణయించడం జరిగింది అని అంటే ఇక్కడ రాణి రుద్రమాదేవి. ఎవరండి? రాణి రుద్రమాదేవి. అంటే రాణి రుద్రమాదేవి గారిని మన తెలంగాణ ప్రభుత్వం చూసినట్లయితే విద్యార్థుల ఆత్మరక్షణ శిక్షణ పథకానికి రాణి రుద్రమాదేవి గారి పేరుని నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ ప్రభుత్వం 2014-15 ఆర్థిక సంవత్సరంలో విద్యాశాఖలో అన్ని విభాగాలకు కలిపి మొత్తం ఎన్ని నిధులను కేటాయించడం జరిగింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఏ సంవత్సరం అండి? ఇక్కడ 2014 మరియు 2015 ఆర్థిక సంవత్సరం కనుక చూసినట్లయితే విద్యాశాఖలో అంటే విద్యాశాఖకు సంబంధించి అన్ని విభాగాలు కలిపి 10,956 కోట్లు నిధులను కేటాయించడం జరిగింది. సో ఆన్సర్ ఈస్ 10,956 కోట్లు. అంటే 10,956 కోట్ల నిధులను తెలంగాణ ప్రభుత్వము 2014-15 ఆర్థిక సంవత్సరంలో విద్యాశాఖలో అన్ని విభాగాలకు కలిపి 10,956 కోట్ల నిధులను కేటాయించడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణలో ఆసరా పెన్షన్ల పథకం ద్వారా అంటే ఇక్కడ తెలంగాణలో ఆసరా పెన్షన్ల పథకం ద్వారా చేతిత కార్మికుల పెన్షన్లు ఎక్కువ పొందుతున్న జిల్లా? ఆన్సర్ కరీంనగర్. అంటే కరీంనగర్లో కనుక చూసినట్లయితే ఆసరా పెన్షన్ల పథకం ద్వారా చేనేత కార్మికుల పెన్షన్లు ఎక్కువగా పొందుతున్నటువంటి జిల్లా కరీంనగర్. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో తెలంగాణలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి ఉద్దేశించిన పథకం ఏది? ఆన్సర్ మిషన్ కాకతీయ. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే మన తెలంగాణలో కనుక చూసినట్లయితే చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి ఉద్దేశించినటువంటి పథకం మిషన్ కాకతీయ. నెక్స్ట్ క్వశ్చన్ ఏ సంవత్సరం నాటికి పేదరికం నుండి తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి చేయాలని తెలంగాణ పల్లె ప్రగతి పథకం యొక్క లక్ష్యం? 2017. అంటే 2017 సంవత్సరం నాటికి పేదరికం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి చేయాలని తెలంగాణ పల్లె ప్రగతి పథకం యొక్క లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ ప్రభుత్వము మహిళా బీడీ కార్మికులకు 1,000 రూపాయల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని ఎప్పుడు చేపట్టింది? ఆన్సర్ 2015 మార్చి. అంటే 2015 మార్చిలో కనుక చూసినట్లయితే తెలంగాణ ప్రభుత్వం మహిళా బీడీ కార్మికులకు 1,000 రూపాయల ఆర్థిక సహాయం
అందించాలని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా హైదరాబాద్ నగరానికి ఎన్ని టీఎంసీల నీరు అందిస్తున్నారు? ఆన్సర్ 20. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ప్రభుత్వం ఆసరా పథకం ద్వారా ఎయిడ్స్ బాధితులకు అందించే పెన్షన్ ఎంత? ఆన్సర్ 1000 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, టీజీ ప్రభుత్వం ఇప్పుడు అంగన్వాడీ టీచర్లకు గౌరవ వేతనాన్ని 4200 నుంచి 7000 వరకు పెంచింది. ఆన్సర్ 2015 మార్చ్ 1. ఇప్పుడండి 2015 మార్చ్ 1కి అంగన్వాడీ టీచర్ల యొక్క గౌరవ వేతనం 4200 నుంచి 7000 వరకు పెంచడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, టీజీ రాష్ట్రంలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాలెన్ని? ఆన్సర్ 1174. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు తొలి పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ అమ్మంగి వేణుగోపాల్ గారు ప్రజాకవి కాళోజీ నారాయణరావు తొలి పురస్కారానికి ఎంపిక కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2014 సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచాలనే ఉద్దేశంతో ఓటరు పండుగ కార్యక్రమాన్ని ఏ జిల్లాలో చేపట్టారు? ఆన్సర్ మెదక్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో రీజనులో ఫ్లోరైడ్ మిటిగేషన్ సెంటర్ అంటే RFMCను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఇక్కడ రాష్ట్ర రీజన్లో అంటే ఫ్లోరైడ్ మిటిగేషన్ సెంటర్ ఏంటండి? ఫ్లోరైడ్ మిటిగేషన్ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారంటే ఆన్సర్ వచ్చేసి నల్గొండలో. ఎక్కడండి? నల్లగొండలో. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి నది పరివాహక ప్రాంతం అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ మహారాష్ట్ర. నెక్స్ట్, క్రింది వానిలో అజం జాహి మిల్లు ఎక్కడ ఉంది? ఆన్సర్ వరంగల్. నెక్స్ట్, రామగుండంలోని జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ నీటి సరఫరా ఏ కాలువ ద్వారా జరుగుతుంది? ఆన్సర్ కాకతీయ కాలువ. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే రామగుండంలో ఉన్నటువంటి జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ అనేది నీటి సరఫరా అనేది కాకతీయ కాలువ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కేవలం పురుషులు పాల్గొనే గొల్లల సాంప్రదాయ నృత్యం ఏది? ఆన్సర్ తప్పెట గుల్ల. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది ఇది. అయితే పురుషులు పాల్గొనేటటువంటి గొల్లల సాంప్రదాయ నృత్యం ఏంటి అంటే ఇక్కడ తప్పెట గుల్ల అనేది పురుషులు పాల్గొనేటటువంటి గొల్లల సాంప్రదాయ నృత్యం. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర గీతమైన జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం రచయిత? ఆన్సర్ అందశ్రీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే మన తెలంగాణ రాష్ట్ర గీతమైనటువంటి జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం అనే రచయిత అంటే దీనిని రచించిన వారు ఎవరంటే అందశ్రీ గారు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరంగా చూసినట్లయితే షెడ్యూల్ జాతులు షెడ్యూల్ కులాలకు గల రక్షణ హక్కు. ఆన్సర్ అంటరానితనం నిర్మూలించడం లేదా నారం. సారీ అండి, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ రావడం జరిగింది. అయితే అంటరానితనాన్ని నిర్మూలించడం అనేది ఇక్కడ రాజ్యాంగపరంగా షెడ్యూల్ జాతులు షెడ్యూల్ కులాలకు గల రక్షణ అని చెప్పవచ్చును. నెక్స్ట్, క్రింది వానిలో సరైనది? ఆన్సర్ సామాజిక వెలి అనేది ఒక వర్గానికే పరిమితం. సామాజిక వెలి అనేది బహురూపాల్లో ఉంటుంది. సామాజిక వెలి అనేది అనేక వర్గాలకు విస్తరిస్తుంది. ఆన్సర్ వచ్చేసి బి మాత్రమే. అంటే ఇక్కడ సామాజిక వెలి అనేది ఇక్కడ బహురూపాల్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.